మ్యూజిక్ ఎలా ఉంది అన్న అనిరుద్ ఎవరు, ఎన్టీఆర్ ముందు ఎవరు, అంతే ఎన్టీఆర్. అనిరుద్ ఎన్టీఆర్ అంతే. అంటే ఎలా అనిపించింది? 6 ఏళ్ల తర్వాత వచ్చాడు కదా. 6 ఏళ్ల తర్వాత ఏంటన్నా, ఒక సంవత్సరం తర్వాత వచ్చినా కూడా ఇంతే హైప్ అయిపోయింది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సుదర్శన్ సి, ఎన్టీఆర్ సి, ఇదంతా జై ఎన్టీఆర్. కాలర్ ఎగరేసుకుని ఎలా ఉందా? ఎన్టీఆర్ చెప్పిన కాలర్ వేపుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ లేచిపోయింది కాలర్ మాది. అన్న చెప్పినప్పుడే లేచిపోయింది మా కాలర్. జై ఎన్టీఆర్. దేవన్ రికార్డ్ ఎలా ఉండబోతున్నాయి? 1000 కోట్లు అన్న. ఎలా ఉంది బ్రో? కాలర్ సూపర్ సూపర్. జై ఎన్టీఆర్. ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బస్టర్ డిఫరెంట్. కోత మొదలైంది. 100 డేస్ పక్క సినిమా సూపర్. లాస్ట్ 40 మినిట్స్ గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. అనిరుద్ సిక్సర్ ర్యాంప్ గల్లా ఎగరేసుకుని చెప్తున్నాం. హిట్ పాటు మలంగోడుంది. బ్లాక్ బస్టర్. బీజిఎం ముల్బాన్ తెలుసా? బీజిఎం ముల్బాన్ ఏంటో తెలుసా? బక్కోడు గుద్దవరగా మ్యూజిక్ ఇవ్వడం. బక్కోడు గుద్దవరగా మ్యూజిక్ ఇచ్చినాడు. క్లైమాక్స్ ట్విస్ట్ వేరే లెవెల్ అన్న. ఒక హై ప్లేకి వెళ్ళిపోతాం. వేరే లెవెల్ సినిమా అంటే. సినిమా చూస్తే ఒక వింతలో కలికి వెళ్ళిపోతాం అంతే. 6 ఏళ్ల తర్వాత కడుపు నిండుందా మీకు? ఫుల్ మీల్స్, భయంకరమైన మీల్స్. బిర్యానీ, దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. అంటే రాజమౌళి తర్వాత ఒక సెంటిమెంట్ ఉంటుంది, బ్రేక్ చేశారు ఎన్టీఆర్. బొంగు కూడా లేదు అసలుకి. సినిమా బ్లాక్ బస్టర్ చూడు, రాసి పెట్టుకో. ఎన్టీఆర్ నామ సంవత్సరం ఇది. కాలర్ ఎగరేసుకోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ. ఎలా ఉంది భయ్యా? చాలా బాగుంది. మేడం ఎలా అనిపించింది మేడం? మేడం ఎలా ఉంది మేడం? బ్రో ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది అన్న? ఎలా ఉంది? డొల్లా డొల్లా ఏం లేదు, డొల్లా మొత్తం డొల్లా. ఏం నచ్చలేదు నీకు? నాకు ఏం నచ్చలేదు అట్లా. ఇంకా లేచినా పోయి ఒక్కొక్కటి గుడ్ వస్తున్నాయి సార్. అన్న 6 ఏళ్ల తర్వాత వచ్చారు కదా, ఎలా ఉంది ఫీల్ థియేటర్? నా సినిమాలో చూసాక ఎన్టీఆర్ ఒక విధంగా చూసాను. కొరటా శివ గారు మీరు ఎట్లా మాట కరెక్ట్ తీశారు. సినిమా మాత్రం జై ఎన్టీఆర్. అంటే మూవీకి ముందు చాలా నెగిటివ్ చేశారు కదా. నెగిటివ్ చేసిన కొడుకులకి సినిమా చూసి చెప్పమండి. ఎన్టీఆర్ ఒక విధంగా తీశాడు. ఫైటింగ్ కానీ ప్రతి ఒక్కటి, ఎలివేషన్ కానీ ప్రతి ఒక్కటి. అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి, ఇచ్చి పడేసి డైరెక్షన్ ప్రతి ఒక్కటి బాగుందన్న. పార్ట్ 2 ట్విస్ట్ ఎలా ఉంది? అసలు పార్ట్ 2 అసలు చెప్పలేము. ఇక వేరే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా కాలర్ ఎగరేసుకునేలానే ఉందా? నా కాలర్ కాదు, కాలర్ ఎగరేసుకునేలాగా ఉంది. సినిమా వేరే లెవెల్ అన్న. కాలర్ సముద్రంలో ఫైట్ సీన్ ఉందన్న. అబ్బా చెప్పలేనన్న. సముద్రంలో ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్. రెండు కాళ్ళు సరిపోలే. బీజిఎం మాత్రం టాలీవుడ్ లో కొత్త తరం మూవీ. టాలీవుడ్ లో మొత్తం ఓషన్ ప్రకారంగా టాలీవుడ్ లో కొత్త తరం మూవీ. ఎలా అనిపించింది 6 ఏళ్ల తర్వాత? ఫుల్ టు ఫుల్ యాక్షన్, ఫుల్ యాక్షన్ అండి. ఫుల్ యాక్షన్ మూవీ అండి. టాలీవుడ్ లో టాలీవుడ్ లో ఆల్ హెయిల్ ద టైగర్. ఎలా ఉందన్నా? ఫస్ట్ బాగుంది. అనిరుద్ ఎలా ఇచ్చాడు మీరు? సినిమా ఉందా? నాకు బాగుంది. కాన్సర్ట్ అయిపోయింది మొత్తం థియేటర్. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది? బాగుందన్న. సూపర్ సూపర్ అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా మా సన్న మొగుడు ఎన్టీఆర్ అంతే. ఎన్టీఆర్ నా ఫైటింగ్స్ ఉంటాయి చూడండి, పీక్స్ అనమాట. ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. డబుల్ యాక్షన్ అయితే ట్రిపుల్ లాగా అనిపించింది అన్న. నిజంగా డబుల్ యాక్షన్ సినిమా ప్లస్ పాయింట్ వేరే లెవెల్.